సో వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. సో మన యొక్క క్విక్ రివిజన్లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నటువంటి చాప్టర్ గుప్తులు అని చెప్పేసి అంటారు. ఈ గుప్తులు అనేవారు 300 to 600 AD మధ్యకాలంలో రఫ్గా పరిపాలన చేస్తారు. అంటే 3 శతాబ్దాల పాటు సుమారు గుప్తులు పరిపాలన చేసినారు. అదే ఫస్ట్ 1.5 సెంచరీ గుప్తుల్ని అంటారు గొప్ప గుప్తులు అని చెప్పేసి అంటారు. తర్వాత నెక్స్ట్ 1.5 సెంచరీ పాటు ఉన్నది మళ్ళీ గుప్తులు వాళ్ళు బలహీనం అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఎస్పెషల్లీ మనకి హూనుల దండయాత్ర అని చెప్పి ఉంటుంది. ప్లస్ మధ్య ఆసియాకి మన ఆసియాకి యూరోప్ ప్రాంతానికి కొన్ని డైరెక్ట్ రహదారులు ఏర్పడిపోతాయి. అలా భారత్ కాకుండా వాళ్ళు సెంట్రల్ ఏషియా అండ్ ఈస్ట్ ఏషియా దేశాలతో డైరెక్ట్ వర్తకం చేయడం అనేది చేస్తారు కొందరు. అలా వర్తక నష్టం అనేది కూడా జరిగింది. ఎన్నో గుప్తులు పతనం అయిపోతారు నెమ్మదిగా. అయితే ఇప్పుడు ఈ గుప్తులకు సంబంధించి ఒక బిట్ మనకి వస్తుంది. ఆ ఒక్క బిట్ మనకి ఎస్పెషల్లీ పాలకుల నుంచి అడుగుతున్నాడు, లేకపోతే సాహిత్యం నుంచి అడుగుతున్నారు. అయితే ఇందులో మనకి ఫస్ట్ వాడు శ్రీగుప్తుడు అని చెప్పేసి అంటారు. ఈ శ్రీగుప్తుడు కుషాన్, మన కనిష్క అని చెప్పన్నాం కదా, కుషాన్లో వంశం. ఆ కుషాన్ల దగ్గర సామంతుగా పనిచేసిన వాడు ఈ శ్రీగుప్తుడు. ఈ శ్రీగుప్తుడు ఈ యొక్క గుప్త స్థాపకుడు. ఇతని ప్రత్యేకత మృగశిఖ నగరం. మృగశిఖ నగరంలో ఒక బౌద్ధ మఠాన్ని నిర్మించాడు. ఒక బౌద్ధ మఠాన్ని నిర్మించి ఆల్మోస్ట్ 24 గ్రామాలు మృగశిఖ నగరం బౌద్ధ మఠ నిర్వహణకి దానం చేసినాడు అని చెప్పేసి మన యొక్క చైనా యాత్రికుల్లో ఒకడైన ఇత్సింగ్ అనేవాడు పేర్కొన్నాడు. ఓకే, శ్రీగుప్తుడి యొక్క కొడుకు ఘటోత్కచుడు యొక్క కొడుకు చంద్రగుప్త I. ఈ చంద్రగుప్త I సమ్ 320 నుంచి 35 మధ్య కాలంలో పరిపాలన చేసి నా గుప్తా యుగంని స్టార్ట్ చేశాడు. గుప్తా యుగం, ఈ గుప్తా యుగం అంటే 319-20 అని చెప్పేసి అంటారు. ఈ చంద్రగుప్త I కుమారాదేవిని పెళ్లి చేసుకుంటాడు. కుమారాదేవిని పెళ్లి చేసుకుని నేపాల్ అండ్ బిహార్ని కట్నంగా తీసుకున్నాడు. రాజధాని కాస్త పాటలీపుత్రంగా మార్చాడు. అంటే శ్రీగుప్తుడు ఆయన స్థాపించినప్పుడు ప్రయాగ నుంచి పరిపాలన చేశాడని చెప్పేసి అంటారు. అయితే రాజధాని పాటలీపుత్రంకి తీసుకొచ్చిన వాడు చంద్రగుప్త I అని చెప్పేసి అంటాం. ఈ కుమారదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత నేపాల్ బిహార్ కట్నంగా పొంది రాజధాని ఈ పాటలీపుత్రంకి తీసుకొస్తాడు. అయితే ఇతని సమకాలికంగా మనకి వజ్జీకుడు ఉన్నాడు అని చెప్పేసి, ఇక కామాంధకుడు ఉన్నాడు అని చెప్పేసి అంటాం. వజ్జీకుడు అంటే మీకు తెలిసిందే కౌముది మహోత్సవం. సో కౌముది మహోత్సవం అనే ఫేమస్ పుస్తకం రాశాడు వజ్జీకుడు. కామాంధకుడు అంటే నీతిసారంను రాశాడు. ఈ నీతిసారంని అర్థశాస్త్రంతో పోలుస్తారు. మన గుప్తుల కాలం నాటి అర్థశాస్త్రం ఏది అంటే నీతిసారం అని చెప్పి అంటాం. గుప్తుల కాలం నాటి చాణక్యుడు ఎవరు అంటే కామాంధకుడు అని చెప్పేసి అంటారు. చంద్రగుప్త I తర్వాత వచ్చిన వాడు సముద్రగుప్త. ఈ సముద్రగుప్త 335 నుంచి 80 మధ్య కాలంలో 45 సంవత్సరాలు పరిపాలన చేసి ఇండియన్ నెపోలియన్గా పిలువబడినటువంటి వాడు. ఇంకా సముద్రగుప్తని అంటారు కుండలహీన అని చెప్పేసి అంటారు. కుండలహీన వ్యాఘ్రహ పరాక్రమ అంటారు. ఇంకా ఇతన్ని కవిరాజు అని చెప్పేసి అంటారు. వీణ వాయించేవాడిన ఆ వీణ వాయించుడు కవిరాజు అని చెప్పేసి ఇతన్ని పిలిచారు. అయితే సముద్రగుప్తుడు మన చరిత్రలో ఫేమస్ దేనికి అంటే ఆయన శాసనం అలహాబాద్ శాసనానికి ఫేమస్. దీన్ని హరిసేనుడు దగ్గర ఉండి లిఖన చేశాడు. శాసనకర్త హరిసేనుడు అని చెప్పేసి అంటాం. అలహాబాద్ శాసనంలో సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి ప్రస్తావించబడినది అని చెప్పేసి అంటారు. ఓకే, సముద్రగుప్తుడు ఆయన దండయాత్రలు 4 దశల్లో జరిగాయి అలహాబాద్ శాసనం ప్రకారం. మొదటి దశలో ఉత్తర భారతదేశంలో ఒక 4 రాజ్యాలు ఓడిస్తాడు. దక్షిణ భారతదేశం 2వ దశ స్టార్ట్ అయిన 12 రాజ్యాలను ఓడిస్తాడు. 3వ దశానికి ఇంపార్టెంట్, ఉత్తర భారతదేశం మొత్తం తన గుప్పెళ్ళకు తీసుకుంటాడు 9 రాజ్యాలను ఓడించి. అప్పుడు 9 రాజ్యాలు 9 మంది రాజులు ఏకమవుతారు వాకాటక రాజు అయినటువంటి రుద్రసేన I నేతృత్వంలో. అప్పుడు ఆ రుద్రసేన I నేతృత్వంలో ఉన్న 9 మంది రాజులు సముద్రగుప్తుడికి మధ్య కౌశాంబి అనే ప్లేస్లో యుద్ధం జరిగింది. దాన్ని కౌశాంబి యుద్ధం అని చెప్పి అంటారు. ఆ కౌశాంబి యుద్ధంలో సముద్రగుప్తుడు ఆ నవరాజ్యాల కూటమిని ఓడించేస్తాడు. దానికి చిహ్నంగానే ఇరాన్లో విష్ణు దేవాలయ నిర్మాణం చేస్తాడు. అది ఇరాన్ అనే శాసనంలో పేర్కొంటాడు మన సముద్రగుప్తుడు. సో ఈయన యొక్క నిర్మాణం అంటే విష్ణు దేవాలయం అని చెప్పేసి అంటారు. అయితే నేను చేసినటువంటి ఫేమస్ యుద్ధం కౌశాంబి యుద్ధం. ఈ కౌశాంబి యుద్ధంలో సముద్రగుప్తుడు రుద్రసేన I ఓడించాడు. రుద్రసేన I వాకాటక రాజు ఈయన నవరాజ్యాల కూటమికి నాయకుడుగా ఈ రుద్రసేన I పేర్కొంటారు. అతన్ని ఓడించాడు ఈ కౌశాంబి యుద్ధంలో సముద్రగుప్త. 100 యుద్ధాలు చేసినాడు. ఏ యుద్ధంలో కూడా పరాజయం ఎరుగనటువంటి మన ఇండియన్ నెపోలియన్ ఈ సముద్రగుప్త అని చెప్పేసి అంటాం. అయితే సముద్రగుప్త మరణానంతరం ఇమీడియట్లీ పెద్ద కొడుకు రామగుప్త పాలకుడు అవుతాడు. రామగుప్త యొక్క భార్య పేరు ధ్రువదేవి.
అయితే అప్పుడు ఉజ్జయినిలో శకరాజు రుద్రసింహ 3 అని చెప్పేసి ఉంటాడు. ఈయన శకుల చివరిరాజు అని చెప్పేసి మనం గతంలో కూడా చూసినాం. ఈ రుద్రసింహ 3 పాటలీపుత్రంపై దాడి చేసి రామగుప్తాన్ని ఓడించి ద్రౌపదేవిని తీసుకొచ్చేస్తాడు రుద్రసింహ 3. ఈ విషయం తెలుసుకున్న రామగుప్తుడి యొక్క సోదరుడైన చంద్రగుప్త 2, ఇతనే చంద్రగుప్త విక్రమాదిత్య అని చెప్పి అంటాం. ఈ చంద్రగుప్త విక్రమాదిత్య ఉజ్జయిని పైన అటాక్ చేసి ఉజ్జయినిలో ఉన్న రుద్రసింహ 3ని చంపేస్తాడు. చంపేసి షకారి అనే బిరుదు పొందుతాడు. ఆ తర్వాత ద్రౌపదేవిని పాటలీపుత్రం తీసుకొచ్చాడు. కానీ తర్వాత రామగుప్తుని చంపేసి ద్రౌపదేవిని పెళ్లి చేసుకున్నాడు ఈ చంద్రగుప్త 2. ఇప్పుడు ఈ చంద్రగుప్త 2 అండ్ ద్రౌపదేవికి మధ్య జరిగిన ఈ వివాహం, వారి మధ్య సంబంధం గురించి తెలియజేయబడింది దేవి చంద్రగుప్తం అనే పుస్తకంలో. ఈ దేవి చంద్రగుప్తం అనే పుస్తకాన్ని మన విశాఖ దత్తుడు రాశాడు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు చంద్రగుప్త 2 పాలకుడు అయినాడు. ఈ చంద్రగుప్త 2 380 నుంచి 415 మధ్య పరిపాలన చేస్తాడు. ఈ చంద్రగుప్త 2ని విక్రమాదిత్య అని చెప్పేసి అంటాం. సింహాసనం అధిష్ఠించినప్పుడు రుద్రసింహ 3ని చంపినప్పుడు షకారి అని చెప్పేసి ఇతన్ని పేర్కొన్నారు. అయితే చంద్రగుప్త విక్రమాదిత్యగా మన చరిత్రలో ఈయన బాగా ఫేమస్. ఇతని యొక్క శాసనం అంటే మెహరోలి ఇనుపస్తంభ శాసనం అని చెప్పేసి అంటారు. ఈ మెహరోలి ఇనుపస్తంభ శాసనం యాక్చువల్గా ఇతను ఉదయగిరి కొండల్లో వేయించాడు. మధ్యప్రదేశ్లో మనకి ఉదయగిరి కొండలు అని చెప్పేసి ఉన్నాయి. అక్కడ ఈ శాసనాన్ని వేయించాడు, ఒక ఇనుపస్తంభ శాసనం. తర్వాత చంద్రసేన్ అని చెప్పేసి ఉంటాడు. అతను దీన్ని కాస్త మధురాకి తీసుకుపోయినాడు. అక్కడ ఒక దేవాలయానికి ధ్వజస్తంభంగా దాన్ని పెడతాడు. తర్వాత కాలంలో ఢిల్లీ నిర్మాతగా తోమర్ వంశంకు చెందిన అనంగపాల్ 2 ఈ యొక్క ఇనుప స్తంభాన్ని కాస్త ఢిల్లీకి తీసుకొచ్చాడు. తర్వాత వచ్చినటువంటి ఇల్టుట్మిష్ ఈ యొక్క ఇనుప స్తంభాన్ని మెహరోలికి తీసుకొచ్చినాడు. అది ప్రస్తుతం కుతుబ్ మినార్కి దగ్గర మనకి కనిపిస్తుంది. అలా కుతుబ్ మినార్ దగ్గర ఉన్న ప్రాంతం మెహరోలి ప్రాంతం. దాన్ని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణం చేసినాడు మెహరోలి పట్టణాన్ని. ఆ కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ నిర్మాణం స్టార్ట్ చేసి మధ్యలో చనిపోతే ఇల్టుట్మిష్ వచ్చి దాన్ని పూర్తి చేస్తాడు. అయితే ఇల్టుట్మిష్ అప్పుడే ఈ యొక్క ఇనుప స్తంభాన్ని తీసుకొచ్చి మెహరీలో పెట్టాడని చెప్పేసి అంటాం. అలా మెహరోలి ఇనుప స్తంభ శాసనం మెహరీలో ఉంది కాబట్టి ప్రస్తుతం దాన్ని వేయించినప్పుడు చంద్రగుప్త 2 అని చెప్పేసి పేర్కొంటాం. ఈ చంద్రగుప్త 2 కాలంలో నవరత్నాలు ఉన్నారు అని చెప్పేసి అంటారు. ఆ నవరత్నాలు అంటే మనకి కాళిదాస అని చెప్పేసి అంటారు, అమర్ సింగ్ అని చెప్పేసి అంటారు, వర రుచి అని చెప్పి, తర్వాత వరాహ మిహిరా అని చెప్పేసి అంటాం. తర్వాత బేతాళ భట్ అని చెప్పేసి అంటారు. తర్వాత ధన్వంతరి అని చెప్పేసి, ఘట్ కర్పార్ అని చెప్పి, తర్వాత శంకు, తర్వాత షప్నక్. ఈ షప్నక్ని క్షిపణికుడు అని చెప్పేసి అంటారు. అయితే కాళిదాసుడు మన ఇండియన్ షేక్స్పియర్గా ఫేమస్. ఈ కాళిదాసుడు ఉజ్జయినిలో ఉంటాడు. ఇంకోటి మన యొక్క రెండవ చంద్రగుప్తుడు రాజధాని పాట్లీపుత్రం ఉంది కదా, ఆ పాట్లీపుత్రం నుంచి రాజధాని ఉజ్జయినికి మార్చేస్తున్నాడు ఆయన, ఉజ్జయినికి. అయితే ఇప్పుడు గుప్తుల రాజధాని ఉజ్జయిని అయిపోయింది రెండవ చంద్రగుప్తుడి కాలం. ఆ ఉజ్జయిని మహంకాళి భక్తుడే ఈ కాళిదాసుడు. ఈ కాళిదాసుడు త్రయ నాటకాలు రాశాడు. ఆ త్రయ నాటకాలు మోస్ట్ ఫేమస్ మీ అందరికి తెలిసిందే, అభిజ్ఞాన శాకుంతలము అని చెప్పేసి అంటారు. సో అభిజ్ఞాన శాకుంతలం, తర్వాత మాలవి కాగ్ని మిత్రం అని చెప్పాను. ఇందులో అగ్నిమిత్రకి మాలవిక మధ్య ఉన్నటువంటి ప్రేమ వ్యవహారం. అగ్నిమిత్రుడు శృంగరాజు, పుష్యమిత్ర శృంగ తర్వాత వచ్చిన ఒక శృంగరాజు అయిన అగ్నిమిత్ర మాలవిక. అభిజ్ఞాన శాకుంతలం అంటే దుష్యంతుడు శకుంతల మధ్య ప్రేమ వ్యవహారం. ఇంకోటి మనకు వస్తుంది విక్రమౌర్షీయం అని చెప్పి అంటాం. విక్రమౌర్షియం అంటే పరారరుడు అండ్ ఊర్వశి. సో పరారవుడు ఊర్వశికి మధ్య ప్రేమ వ్యవహారం. ఈ మూడు కూడా నాటకాలు, దాన్ని త్రయ నాటకాలు అంటారు. నెక్స్ట్ త్రయ కావ్యాలు అని చెప్పి రాశాడు. ఆ త్రయ కావ్యాలు రఘువంశము అని చెప్పి ఉంటుంది. ఈ రఘువంశము అంటే సూర్యవంశంకి చెందిన 30 మంది రాజుల చరిత్ర దీంట్లో ఉంటుంది. ఆ తర్వాత మనకి కుమార సంభవం. ఈ కుమార సంభవం శివపార్వతి యొక్క పరిణయం, ఆ ప్రేమ మొత్తం దాని గురించి వివరించబడింది కుమార సంభవంలో. ఆ తర్వాత మేఘదూతం ఆర్ మేఘ సందేశం అని చెప్పేసి కాళిదాసుడు తెలంగాణ ప్రాంతంలో దీన్ని రాశాడు కాబట్టి దీన్ని దక్కన్ కావ్యం అని పిలుస్తారు. ఇంకొకటి ఋతు సంహారం అనేది కూడా కాళిదాసుడు రాశాడు. ఇవి కాళిదాసుడు ప్రముఖ పుస్తకాలు. ఇతన్ని అంటారు ఇండియన్ షేక్స్పియర్. అమర్ కోశ అని చెప్పి రాశాడు. ఇది సంస్కృత నిఘంటువు అమర్ కోశ. వరరుచి వర్తిక అని చెప్పి రాశాడు. వర్తిక అనేది పాణిని అష్టాధ్యాయి రాశాడు. పాణిని యొక్క అష్టాధ్యాయి పైన వ్యాఖ్యాన గ్రంథమే వర్తిక. వరాహమిహిరుడు అయితే ఇతను ఖగోళ గ్రంథాలు రాస్తాడు. ఆ ఖగోళ గ్రంథాల్లో బృహత్ సంహిత అని చెప్పేసి అంటారు.
ఇక పంచ సిద్ధాంత అని చెప్పి అన్నాం. మనకి గతంలో గ్రూప్స్లో అడిగిన బిట్ ఏంటంటే పంచ సిద్ధాంత ఎవరు రాశారని చెప్పి అన్నాడు, వరాహ మిహిర. నెక్స్ట్ ఇతను జ్యోతిష్య, ఈయన జ్యోతిష శాస్త్రవేత్త కూడా. ఇన్ఫ్యాక్ట్ ఆ జ్యోతిష పరంగా బృహత్ జాతక అనే పుస్తకం రాశాడు, బృహత్ జాతక. ఇక లఘు జాతక అనే పుస్తకాన్ని కూడా రాశాడు. అలా బృహత్ సమిత పంచ సిద్ధాంత ఖగోళ శాస్త్ర గ్రంథాలు, బృహత్ జాతక, లఘు జాతక, జ్యోతిష శాస్త్ర గ్రంథాలు ఇది రాసింది మన వరాహ మిహిరుడు. బేతాళ భట్టు బేతాళ 25 అని చెప్పి రాస్తాడు. ఈ బేతాళ 25లో ఒక 25 కథలు ఎక్స్ప్లెయిన్ చేశాడు బేతాళ భట్. ధన్వంతరి నిఘంటు అని చెప్పి రాస్తాడు, ఇది ఒక వైద్యశాస్త్ర గ్రంథం. ఘట్కర్ పర్ శంకు షప్నక్ ఇతర ముఖ్య ప్రముఖులు ఈ నవరత్నాలు అని చెప్పి అంటాం. ఇతని యుగాన్ని ఎలిజబెత్ యుగంతో పోలుస్తారు. సాహిత్యం బాగా డెవలప్ అయింది. మన ఇతిహాస గ్రంథాలు రామాయణం, మహాభారతం, తర్వాత ఈ పురాణాలు అధికంగా ఇక్కడే రాయబడ్డాయి. అలాగే సాహిత్యం బాగా డెవలప్ అయింది రెండో చంద్రగుప్తుడి కాలం. కాబట్టి రెండో చంద్రగుప్తుడి కాలాన్ని ప్రాచీన యుగంలో స్వర్ణ యుగం, గోల్డెన్ ఏజ్ అని చెప్పేసి పేర్కొంటారు. ఓకే, రెండో చంద్రగుప్తు సంబంధించినటువంటి ప్రముఖ అంశాల్లో ఇవి కొన్ని. అది రెండో చంద్రగుప్తుడి యొక్క కుమార్తె ఉంటుంది, ప్రభావతి గుప్తా అని చెప్పి అంటారు. ఆ ప్రభావతి గుప్తాని ఒకటగా రాజు అయినటువంటి రుద్రసేన II, రెండవ రుద్రసేనకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో కుమార్తె ప్రభావతి గుప్తా. ఈ ప్రభావతి గుప్తాను రుద్రసేన II ఈయన వకాటక రాజు. ఇది ఆల్రెడీ అడిగినటువంటి బిట్. ఇది ప్రభావతి గుప్తాని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడని చెప్పి రుద్రసేన II. ప్లస్ ఇతని కాలంలో ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు వచ్చాడు. ఇతను రాసినటువంటి ఫేమస్ పుస్తకం ఫోకోకో అని చెప్పి అంటారు. సో ఫోకోకో పుస్తకం రాసింది ఫాహియాన్. ఇతను చంద్రగుప్త II ఆస్థానానికి వచ్చాడు. ఇది కూడా గ్రూప్స్లో అండ్ యూపీఎస్సీలో కూడా అయినటువంటి బిట్. ఫాహియాన్ ఎవరి ఆస్థానానికి వచ్చాడు? రెండో చంద్రగుప్త ఆస్థానం. రెండో చంద్రగుప్త తర్వాత వచ్చినటువంటి కుమారగుప్తుడు. సో కుమారగుప్త ఇతను 415 నుంచి 55 మధ్య 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఈ రెండవ చంద్రగుప్తుడికి ధ్రువదేవికి జన్మించినటువంటి బిడ్డ కుమారగుప్త. ఈ కుమారగుప్తకి అనేక బిరుదులు వస్తాయి. దాంట్లో శక్రాదిత్య అని చెప్పి, మహేంద్రాదిత్య అని చెప్పేసి, ఇంకా వ్యాఘ్రహ బల పరాక్రమ అని చెప్పేసి ఇతను పిలుస్తారు. ఇతని నిర్మాణమే నలంద విశ్వవిద్యాలయం. ఈ నలంద విశ్వవిద్యాలయం ఎవరు నిర్మించినారంటే కుమారగుప్తుడు. తర్వాత దీన్ని డెవలప్ చేసింది హర్షవర్ధనుడు అని చెప్పేసి అంటాం. ఈ కుమారగుప్తుడు ఒక ఫేమస్ శాసనం దశపుర శాసనం. దీన్ని వత్సభట్టి అనేవాడు దగ్గర ఉండి లిఖన చేసినాడు. అంటే శాసనకర్త వత్సభట్టి. దశపుర శాసనం మన కుమారగుప్తుడిది. ఇతని కాలంలో హూనా దండయాత్ర స్టార్ట్ అయింది. కుమారగుప్తుడు అయితే హూనుల్ని ఎదుర్కొన్నాడు మంచిగా. అది ప్రారంభం అయితే జరిగింది. ఇప్పుడు ఈ కుమారగుప్త ఇతను తన పరిపాలనను వివరిస్తూ కొన్ని తామ్ర పత్రాలు అవి విడుదల చేస్తాడు, కొన్ని కాపర్ ప్లేట్స్ అవి విడుదల చేస్తాడు కుమారగుప్త తర్వాత వచ్చిన వాడే స్కందగుప్త 455 నుంచి 67 మధ్య కాలంలో 12 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తాడు. ఇతని కాలంలో హూనుల దండయాత్ర బాగా ఎక్కువైపోయిందని చెప్పేసి సో హూనుల దండయాత్ర బాగా ఎక్కువ అవుతుంది, అలా పతనం స్టార్ట్ అవుతుంది. అయితే స్కందగుప్తుడికి గుజరాత్లో వైస్రాయ్ చక్రపాలిత అని చెప్పి ఉంటాడు. ఆ చక్రపాలిత కొడుకు పన్నదత్త. వీళ్ళిద్దరూ కలిసి సుదర్శన సరస్సుకి మరమ్మతులు చేశారు అని చెప్పేసి అంటారు. అంటే గతంలో సుదర్శన సరస్సుకు మరమ్మతులు చేసిన విషయం మనకి జూనాగఢ్ శాసనంలో పేర్కొంది. దాని ప్రకారంగా చూస్తే అశోకుడు, రుద్రదామనుడు, కళింగ ఖారవేళ్ళు మరమ్మతులు చేశారు. అది స్కందగుప్తుడు కూడా మరమ్మతులు చేసినాడు అని చెప్పేసి అంటాం. అది స్కందగుప్తుడు ఎవరి ద్వారా మరమ్మతులు చేయించినాడు అంటే చక్రపాలిత అండ్ పన్నదత్త ద్వారా. ఓకే, ఇప్పుడు స్కందగుప్త తర్వాత వచ్చిన గుప్త పాలకుల్ని అంటారు మలిగుప్తులు అంటారు. అయితే ఆ మలిగుప్తుల్లో ఇద్దరు ప్రముఖంగా మనకి కనిపిస్తారు. అది ఒకటి భానుగుప్త అని చెప్పేసి అంటారు, భానుగుప్త. ఇంకొకటి వస్తాడు నరసింహగుప్త. భానుగుప్త 510 ADలో ఇతను ఇరాన్ అనే శాసనాన్ని వేయించినాడు. ఇరాన్ శాసనం ప్రత్యేకత 510 భానుగుప్తది ఏంటంటే సతీ సహగమనం గురించి పేర్కొన్న తొలి శాసనం ఈ యొక్క ఇరాన్ శాసనం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. ఇక నరసింహగుప్త హూనా దండయాత్రికుడు మిహిర్కుల అని చెప్పి ఉంటాడు. ఆ మిహిర్కులను ఓడించాడు యశోధర్మన్తో కలిసి. యశోధర్మన్ ఇతను మాల్వాకి రాజు. ఈ మాల్వా రాజు అయినటువంటి యశోధర్మన్ ప్లస్ నరసింహగుప్త బాలాదిత్య పూర్తి పేరు. ఈ నరసింహగుప్త బాలాదిత్య ఇద్దరు కలిసి హూనా దండయాత్రికుడు మిహిర్కులను ఓడిస్తారు. మిహిర్కుల కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీర్ తర్వాత కొంతకాలం ఉండి చనిపోయినాడు అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా గుప్త పాలకులు అంటే వీళ్ళు ప్రముఖులు అని చెప్పేసి అంటారు. అయితే గుప్తులకు సంబంధించి కొన్ని మిస్లేనియస్ అంశాలు మనం చూస్తే మిస్లేనియస్ అంశాల్లో పరిపాలన అని చెప్పి అంటే ఇక్కడ రాజ్యంని కాస్త భుక్తిగా విభజించారు. భుక్తిని కాస్త విషయ అని చెప్పేసి అన్నారు, విషయ కాస్త విత్తి అన్నారు. ఆ విత్తి గ్రామం అని చెప్పేసి కూడా పేర్కొంటారు. ఓకే, సో విత్తి లేదా ఇంకా చిన్న యూనిట్ గ్రామం. రాజ్యంకి అధిపతి రాజు అని చెప్పేసి అంటాం.
ఇక భుక్తికి అధిపతి ఉపరీకుడు అని చెప్పేసి ఉంటాడు. విషయకి విషయాపతి లేదా ఆయుక్త అని చెప్పేసి ఉంటాడు. ఇక విత్తికి విత్తిపతి అని చెప్పేసి ఉంటాడు. ఇక గ్రామికి గ్రామిక అని చెప్పేసి. అయితే ఇప్పుడు రాజు పన్ను కలెక్షన్ చేసేటప్పుడు హిరణ్యక అని చెప్పేసి ఒకడు, ఔద్రాంగిక అని చెప్పేసి ఒకడు, భాండారీకుడు అని చెప్పి ఒకడు. వీళ్ళు ముగ్గురు ప్రత్యేకమైన. అయితే పన్ను వసూలు చేస్తారు, అది ధన రూపంలో వసూలు చేసేవాడిని హిరణ్యక అని చెప్పేసి అన్నారు. హిరణ్యక ధన రూపంలో పన్ను వసూలు చేస్తాడు, కాయిన్స్ రూపంలో. ధాన్య రూపంలో వసూలు చేసే ఆ యొక్క రెవెన్యూ ఆఫీసర్ని ఔద్రాంగిక అన్నారు. ఔద్రాంగిక. ఇప్పుడు ఈ యొక్క ట్యాక్స్ని భద్రపరిచే కోశాధికారిని భాండారీకుడు అని చెప్పేసి పిలిచారు. నెక్స్ట్ ఈ పరిపాలన పరంగా చూసినప్పుడు మనకి వికేంద్రీకృత పరిపాలన అనేది కనిపిస్తుంది. వికేంద్రీకృత పరిపాలన, డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. అది గుప్త రాజులు ఏం చేస్తారంటే దానాలు చేస్తారు. ఆ దానాల్లో మనకి భూములు, బ్రహ్మదేయ, అగ్రహార గ్రామాలు అని చెప్పి, భూస్వామ్య గ్రామాలు అని చెప్పి వస్తాయి. అయితే ఇక్కడ భూస్వామ్య గ్రామాలు చాలా ఎక్కువైపోతాయి. వాళ్ళు సేవలు అందించినందుకు గాను ఉన్నతాధికారులకి జీతాలకి బదులుగా ఇట్లా భూములు ఇవ్వబడతాయి. అలాగా గ్రామాలు వీళ్ళు పొంది ఉంటారు. అంటే ఇక్కడ గ్రామాలు పొంది ఉన్నారు. ఇక్కడ ఒక 2-3 గ్రామాలకు అధిపతి అయినా అక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్, ఇంకొక 2-3 గ్రామాలకు ఒక అడ్మినిస్ట్రేషన్. అంటే పరిపాలన కేంద్రీకృతంగా కాకుండా వికేంద్రీకృత పరిపాలన అనేది గుప్తుల కాలంలో మనకి కనిపిస్తుంది. మనకి ఎగ్జామ్లో స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. ఉదాహరణకి ఏది సరైనది సరికాదు అని చెప్పి. ఉదాహరణకి వాడు చెప్పాడు అనుకోండి, మన గుప్తుల కాలంలో కేంద్రీకృత పరిపాలన ఉండేది అని చెప్పి, అంటే రాంగ్ స్టేట్మెంట్. గుప్తుల కాలంలో వికేంద్రీకృత పరిపాలన ఉంది. డీసెంట్రల్ ఫ్యూడల్ లార్డ్ సిస్టమ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. వికేంద్రీకృతంలో ఫ్యూడల్ లార్డ్ సిస్టమ్, భూస్వామ్య వ్యవస్థ అనేది బాగా ఎక్కువగా వస్తుంది గుప్తుల కాలం. ఇక సమాజ పరంగా చూసామనుకోండి, చతుర్వర్ణం అనేది ఫాలో కాబడింది అని చెప్పేసి అంటాం. బ్రాహ్మణులు ఉన్నత స్థానం ఇవ్వబడింది చతుర్వర్ణంలో. ఇక బ్రాహ్మణులు ఎట్లా ప్రకటించుకున్నారంటే ఈ భూమిపైన కనిపిస్తున్న దేవుళ్ళము బ్రాహ్మణులం అని చెప్పేసి అన్నారు. అత్యున్నత స్థానం ఈ బ్రాహ్మణులకు ఇవ్వబడింది. ఇప్పుడు ఈ యొక్క మన గుప్తాస్, ఈ గుప్తులు వైశ్యవర్ణం, 3వ వర్ణం వైశ్యవర్ణం వాళ్ళు. ఈ వైశ్యవర్ణంకి చెందిన గుప్తులు ఏం చేసినారంటే బ్రాహ్మణులకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అప్పుడే ఈ బ్రాహ్మణులు మన యొక్క ఇతిహాస గ్రంథాలైనటువంటి రామాయణ, మహాభారత లిఖన చేసినారు. పురాణాల లిఖన కూడా ఎక్కువగా అప్పుడే చేసినారు ఈ యొక్క గుప్తుల, 2వ చంద్రగుప్తుడి యొక్క కాలం. ఇక వస్తే క్షత్రియులు అంటే జస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏమీ లేదు, క్షత్రియ వర్ణం అంతే. వైశ్యులు అయితే పాలక వర్గంగా ఎదిగారు అండ్ ప్లస్ వర్తకం, లావాదేవీలు కూడా బాగా శాసించారు. ఇక శూద్రులు అని చెప్పి అంటే పై వర్ణాలకి సేవకులుగా వీళ్ళు మిగిలిపోయారు. పంచమ వ్యవస్థ అని చెప్పేసి వస్తుంది. పంచమ వ్యవస్థ హీన వృత్తులు వాళ్ళకి ఇవ్వబడతాయి. అయితే ఇక్కడ జజ్మనీ విధానం అని చెప్పి అన్నాం. ఈ జజ్మనీ విధానంలో ఏంటంటే యజమానుడు ఆయన పర్టికులర్ వృత్తికి ఆయన ఒక యజమానుడు, ఒక కార్పెంటర్, ఆయన యొక్క కార్పెంటర్ అంటే ఆయన వృత్తికి ఆయన యజమాని, ఆయన సేవలు అందిస్తాడు. ఇట్లా ఈ జజ్మనీ విధానం అనేది కూడా గుప్తుల కాలంలో మనకి కనిపిస్తుంది. సో ఆ పర్టికులర్ వృత్తికి ఆయన యజమానిగా ఉంటాడు. సంస్కృత పదం యజమానం నుంచి పుట్టుకొచ్చిన యజమాని విధానం. అంటే వృత్తి నైపుణ్యత అనేది మన గుప్తుల కాలంలో బాగా బలపడింది అని చెప్పేసి అంటారు. ఇక ఆర్థిక కార్యపాలక చూస్తే, సో భూమి శిస్తు ప్రధానంగా ఆదాయం బాగా ఇది 1/3 నుంచి 1/6 వంతు మధ్య ఉంటుంది. మన నీతిసారం అనే గ్రంథములో 5 రకాల భూముల ప్రస్తావన దీంట్లో మనకి కనిపిస్తుంది. అందులో మనకి క్షేత్రం అని చెప్పేసి అంటారు, ఖిలా అని చెప్పేసి అంటారు, వస్తి అని చెప్పి అంటారు, అప్రహత అని చెప్పేసి అంటారు, గోపథ అని చెప్పేసి అంటారు. సో క్షేత్రం అంటే చాలా సారవంతమైనది, అన్ని రకాల పంటలు పండించవచ్చు, చాలా సారవంతమైనది. ఖిలా అనేది 2 లేదా 3 సంవత్సరాలకి ఒకసారి, 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి పంట వేస్తారు. ఇది కూడా సారవంతమైనది. వస్తి అంటే నివాస ప్రాంతం, ఇది నివాస ప్రాంతం. అప్రహత అంటే అటవీ భూములు అని చెప్పేసి అంటారు, అటవీ భూములు. గోపథ అంటే ఇది పచ్చిక బయళ్ళు, అంటే పశు పోషణ కోసం పచ్చిక బయళ్ళు ఉంటాయిగా, ఆ పచ్చిక బయళ్ళు గోపథ. అప్రహత అటవీ భూములు, వస్తి నివాస ప్రాంతాలు. ఖిలా అంటే సారవంతమైన భూములే, కానీ 2-3 సంవత్సరాలు ఒకసారి పంట పండిస్తారు. క్షేత్రం అంటే అత్యంత సారవంతమైనవి, సంవత్సరం పూర్ణ పంటలు పండిస్తూనే ఉంటారు. ఇది నీతి సారంలో ఒక 5 రకాల భూముల ప్రస్తావన ఉంది అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ గుప్తుల కాలంలో బంగారు నాణ్యాలు ఈ యొక్క సువర్ణ లేదా దినార్గా ఫేమస్. ఇక వెండి నాణ్యాలు, ఈ వెన్నెలు కాస్త రూపక అనే పేరుతో ఫేమస్. ఇక వస్తే రాగి నాణ్యాలు అని చెప్పి అంటాం. దీని కవర్తిక అని చెప్పేసి, కొన్ని ప్లేసుల్లో కాకిని అని చెప్పేసి కూడా దీన్ని పిలువబడ్డారు. ఇక వస్తే మన గవ్వలు కూడా నాణ్యాలు గుప్పించారు, దీన్ని కౌరీలు అని చెప్పి అన్నారని చెప్పేసి అంటాం ఈ గవ్వల్ని. ఓకే, నెక్స్ట్ వస్తే మతపరంగా చూసినప్పుడు గుప్తుల కాలంలో శైవము, వైష్ణవము ఈ రెండే మెయిన్గా కనిపిస్తాయి మనకి.
అదే వైష్ణవం అనేది బాగా ఫేమస్ అవుతుంది, శైవం కూడా ఫేమస్, రెండు కూడా ఫేమస్ అనే. శైవం ఎక్కువగా సింధు నాగరికత నుంచి కనిపిస్తుంది, వైష్ణవం అనేది ఆర్యులకు సంబంధించిందిగా పరిగణిస్తారు. ఇక్కడ ఇది హింసాత్మకంగా ఉంటుంది శైవం, అది కొంచెం అహింస మార్గంలో వైష్ణవం ఉంటుంది. వైష్ణవ మార్గం భక్తిని పూజిస్తుంది, ఇక్కడ ఎక్కువగా శైవంలో యజ్ఞ యాగాదులు అనేవి మనకి కనిపిస్తాయి. సో మతపరంగా శైవం వైష్ణవం ఉన్నాయి, అందులో వైష్ణవం బాగా ఫేమస్ అవుతుంది. అయితే విష్ణు టెంపుల్ ఇరాన్ అనేది బాగా ఫేమస్. ఇక్కడ శైవ టెంపుల్ కూడా మనకి కనిపిస్తుంది, భుమ్రా, మధ్యప్రదేశ్ భుమ్రా అనే ప్రాంతంలో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ విష్ణు దశావతారాలు ఎత్తినాడని చెప్పి పురాణాల్లో మత్స్య పురాణ ప్రస్తావన చేసింది కదా, ఆ దశావతారాల ఆరాధన అనేది కూడా మనకి బాగా కనిపిస్తుంది. ఆ మత్స్య పురాణంలో పేర్కొనబడినటువంటి దశావతారాలు వివరిస్తూ దశావతారాల దేవాలయాలు అనేవి మనకి దియోగఢ్ అనే ప్రాంతం, ఉత్తరప్రదేశ్ ఐ థింక్ దియోగఢ్ అనే ప్రాంతంలో ఆ దేవాలయం అనేది వీళ్ళు నిర్మాణం చేస్తారు. ఇక వాస్తుశిల్పకళ. సో గుప్తుల కాలంలో ప్రత్యేకత ఏంటంటే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలు కాస్త మైదానాలకి తరలించాయి. మైదానాలు ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో ఫౌండేషన్స్ చేసి దేవాలయాల నిర్మాణం అనేది గుప్తుల కాలంలో స్టార్ట్ అయింది. అయితే గుప్తుల కాలంలో దేవాలయాల నిర్మాణం అనేది పురాణాల ప్రకారంగా ఉన్న హిందూ మతాన్ని ప్రజలు తెలియజేయడం ప్లస్ ఉపాధి కల్పన చేయడం అనేది కూడా ఇక్కడ ఒక లక్ష్యంగా ఉండే. అయితే వీరి యొక్క దేవాలయాలు అనేవి ఎట్లా ఉండేవి అంటే నగర శిల్పకళలో ఉండే. నగర శిల్పకళ యాక్చువల్లీ మన నగర శిల్పకళ, విమాన శిల్పకళ, ఇంకోటి వేసర శిల్పకళ, ఈ మూడు శిల్పకళలు మనకి ఫేమస్. నగర శిల్పకళ మెయిన్లీ నార్త్ ఇండియాలో మనకి కనిపిస్తుంది, అది ఈ ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారం ఇక్కడ గర్భగుడి ఉంటుంది, దీనికి ఎగ్జాక్ట్లీ ఎత్తున మనకి అమలక అని చెప్పి ఉంటుంది, మధ్యలో ఇక్కడ ప్రధాన కలశం అని చెప్పేసి ఉంటుంది. కలశం ఈ కన్స్ట్రక్షన్ని అంటారు నగర శిల్పకళ. విమాన శిల్పకళ ఇది ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది, ఇది ఒక పిరమిడ్ షేప్, ఈ పైన మనకి కలశం అని చెప్పి ఇక్కడ గర్భగుడి అని చెప్పి ఉంటుంది, ఇది విమాన స్టైల్. ఈ వేసర ఈ విమాన దక్షిణ భారతదేశం సౌత్ ఇండియా, అందువల్ల ఇది ద్రవిడ శిల్పకళగా కూడా ఫేమస్. ఇది విమాన. వేసర అంటే ఇక్కడ విమాన శిల్పకళ ప్లస్ బౌద్ధ శిల్పకళ అంటే ఈ రాళ్ళను ఎక్కువగా చెక్కడం అనేది ఉంటుంది. ఈ రెండు ఒకే దగ్గర ఉంటే దాన్ని వేసర శిల్పకళ అంటారు. ఇలాగ ఈ మూడు శిల్పకళలు మన భారతదేశంలో ఫేమస్. మనకి గతంలో అడిగిన బిట్ ఏంటి, నగర విమాన వేసర అంటే ఏంటి అని చెప్పి అన్నాడు. అవి శిల్పకళలు, గుప్తులు డెవలప్ చేసింది ఈ నగర శిల్పకళ. ఇప్పుడు ఈ నగర శిల్పకళలో మనకి ప్రముఖ దేవాలయాలు అని చెప్పేసి అంటే ఇరాన్ అనే ప్లేస్లో విష్ణు దేవాలయం అనేది ఫేమస్. ఒక నాచనా కథూరా అని చెప్పేసి అంటారు. నాచనా కథూరాలో పార్వతీ టెంపుల్ అని చెప్పి ఫేమస్. భూమ్రా, ఈ భూమ్రాని కో అని చెప్పి అంటారు, ఇక్కడ శివ టెంపుల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ దియోగఢ్, ఈ దియోగఢ్ అనే ప్లేస్లో మనకి దశావతార దేవాలయం అని చెప్పేసి ఉంటుంది. ఇక భిటోర్గామ్, సో భిటోర్గామ్లో మనకి ఇటుకల శివాలయం అని చెప్పేసి కనిపిస్తుంది, ఇటుకల శివాలయం. ఇలా కొన్ని ఇంపార్టెంట్ దేవాలయాలు మనకి గుప్తుల కాలంలో కనిపిస్తాయి. ఇది వాస్తు శిల్పకళంగా ఇంపార్టెంట్ అంశాలు వీళ్ళవి. ఇది లోహ శిల్పకళ విడిది చూస్తే మెటలర్జికల్ వర్క్లో వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్, గ్రేట్ మెటలర్జికల్ వర్క్ వీళ్ళకు ఉందని చెప్పడానికి అది ఇనుప స్తంభ శాసనం. మన రెండో చంద్రగుప్తుడు ఇనుప స్తంభ శాసనం, అది ఇనుముతో చేయబడింది, దానికి జంగ్ అనేది పట్టదు, ఎండకి వానకి ఉన్నప్పటికీ కూడా, అంటే తుప్పు అనేది పట్టలేదు. ఎందుకంటే దానికి ఫాస్ఫరస్ శాతం అధికంగా ఉంది అని చెప్పేసి అంటారు. ఇక సాహిత్యపరంగా చివరిగా గుప్తుల్లో సాహిత్యపరంగా మనం చూసినప్పుడు మనకి నవరత్నాలు రాసినటువంటి గ్రంథాలతో పాటుగా ఆర్యభట్టుడు అని చెప్పేసి అంటారు. ఆర్యభట్టుడు కూడా ఈ యొక్క గుప్తుల కాలం నాటివాడుగా పరిగణిస్తారు. ఇతను ఆర్యభట్టీయం అనే పుస్తకంను రాశాడు. ఇతనే పై వాల్యూ కనుగొన్నాడు, 3.1416 పై వాల్యూ కనుగొన్నది ఇతనే అని చెప్పేసి అంటాం. ఇక సూర్యగ్రహణం, ఈ యొక్క చంద్రగ్రహణం గురించి ప్రస్తావన చేశాడు. ఇతని సూర్యమాసం గురించి పేర్కొన్నాడు. చంద్రమాసం గురించి పేర్కొన్నది వరాహమిహిర, సూర్యమాసం గురించి పేర్కొన్నది ఆర్యభట్టుడు. ఇక భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతుంది అని చెప్పేసి అంటాడు. సో భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుంది అని చెప్పి పేర్కొన్నటువంటి ఖగోళ శాస్త్రవేత్త కూడా ఆర్యభట్టుడు. ఈ ఆర్యభట్టుడు ప్రత్యేకత ఖగోళ శాస్త్రవేత్త ప్లస్ గణిత శాస్త్రవేత్త. నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు కూడా సేమ్, ఇతను కూడా ఖగోళ ప్లస్ గణిత శాస్త్రవేత్త అని చెప్పేసి అంటారు. బ్రహ్మగుప్తుడు బ్రహ్మోత్పద సిద్ధాంత అని చెప్పి అంటారు. బ్రహ్మస్ఫుట సిద్ధాంత అనే పుస్తకాన్ని రాసినాడు ఈయన, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. ఇంకా ఖండఖాద్యకం
అనే పుస్తకం కూడా రాశాడు. ఇతను భూ ఆకర్షణ శక్తి గురించి పేర్కొన్నాడు. సో భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటేషన్ ఫోర్స్ గురించి వివరించినటువంటి ఖగోళ భారత శాస్త్రవేత్త బ్రహ్మగుప్త. నెక్స్ట్ భాస్కరాచార్య. భాస్కరాచార్య కూడా సేమ్ ఖగోళ అండ్ గణిత శాస్త్రవేత్తగా పేర్కొంటారు. భాస్కరాచార్య సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రాశాడు. ఇతను అంతరిక్షంలో ఉన్న పదార్థాల గురించి పేర్కొన్నాడు. అంతరిక్షంలో ఉన్న పదార్థాల గురించి వివరించాడు భాస్కరాచార్య అని చెప్పి. నెక్స్ట్ వీళ్ళ కాలంలో వాగ్భాట అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాగ్భాట ఇతను అష్టాంగ సంగ్రహం అనే పుస్తకం రాశాడు. ఇది ఒక వైద్యశాస్త్ర గ్రంథం. వాగ్భాట కూడా రాసింది అష్టాంగ సంగ్రహం, ఇది వైద్యశాస్త్ర గ్రంథం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ బాసుడు అని చెప్పి ఉన్నాడు. ఈ బాసుడు స్వప్న వాసవ దత్తం అని చెప్పేసి పుస్తకంను రచించాడు బాసుడు. నెక్స్ట్ శూద్రకుడు మృచ్ఛకటికం అని చెప్పి పుస్తకంను రాశాడు. ఇక్కడ చారుదత్త అండ్ వసంత సేన, ఈ చారుదత్త వసంత సేన మధ్య ఒక ప్రేమ వ్యవహారమే ఈ మృచ్ఛకటికంగా పేర్కొంటారు. నెక్స్ట్ వాత్సాయన కామసూత్రం రాశాడు. ఇక ఆర్య మంజుశ్రీ అనే పుస్తకాలు రాశాడు మన యొక్క వాత్సాయనుడు. ఇక పాలకాప్యుడు అని చెప్పేసి ఉంటాడు. ఈ పాలకాప్యుడు హస్తాయుర్వేదం అనే పుస్తకమును, ఇది ఒక వెటర్నరీ సైన్స్ జంతు వైద్యశాస్త్ర గ్రంథం. సో జంతు వైద్యశాస్త్ర గ్రంథం హస్తాయుర్వేదం పాలకాప్యుడు రాశాడు. ఈ విధంగా మనకి గుప్తుల కాలంలో కొన్ని ప్రముఖ గ్రంథాలుగా వీటిని పేర్కొంటారు. ఇది గుప్తులకు సంబంధించినటువంటి కొన్ని ప్రముఖ అంశాలు. సో ఇప్పుడు ఏదైతే ఏరియాస్ చూసినామో అవి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్. దాన్ని ఇప్పుడు ఈ వీడియోని 1-2 సార్లు మీరు చూసి ఈయన చెప్పిన మైండ్లోకి ఎక్కించండి అండ్ దీని రిలేటెడ్గా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.